వేణి ఇక్కడుంది ఏంటి? మై గాడ్, వీళ్ళంతా ఎవరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళు? త్వరగా పని రే రే ఆగండ్రా, ఫాస్ట్గా పనిరా. రే ఫాస్ట్గా పని, ఎవరో మనల్ని చేజ్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? వీరిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరు చేస్తుంటారు? వెంటనే ఈ విషయం ఇంట్లో చెప్పాలి, లేదంటే వీరి ప్రాణానికే ప్రమాదం. లోక్నాథ్ గారు, లోక్నాథ్ గారు, లోక్నాథ్ గారు, అమ్మా అమ్మా అమ్మా. కార్తిక్, నువ్వు ఈ టైంలో ఏంట్రా? ఏం చేస్తున్నావు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అమ్మా అమ్మా, వీణకేమైంది కార్తిక్? వీణని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారమ్మా. అది నేను కళ్ళారా చూస్తానమ్మా. వీణని కాపాడదామని వాళ్ళు వెనకాల పడ్డాను, కానీ వాళ్ళు నాకు దొరకకుండా తప్పించుకున్నారమ్మా. అయ్యో, నాకేం చేయాలో అర్థం కాక వెంటనే ఈ విషయం నీతో చెప్పాలని ఇక్కడికి వచ్చానమ్మా. అమ్మా, వీరిని ఎలాగైనా కాపాడాలమ్మా. అమ్మా, ఆహాహా, ఎంత బాగా నటిస్తున్నావు నాయనా. వేణని నువ్వే కిడ్నాప్ చేసి ఎవరో చేశారని నాటకం ఆడుతున్నావా? వేళకాని వేళలో మా ఇంటికొచ్చి మా పిల్లని కలిసి ఎత్తుకెళ్ళి ఎక్కడో దాచేసి ఆ విషయం బయటికి తెలిస్తే నీ మీద అనుమానం వస్తుందేమోనని ముందే ఊహించి నీకేం సంబంధం లేనట్టు ఇప్పుడొచ్చి మమ్మల్ని నమ్మించాలని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడానికి వచ్చావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు భాగ్యం? నా కొడుకు ఎందుకు అలా చేస్తాడు? నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడి కార్తిక్ మీద నిందలు వేస్తే మర్యాదగా ఉండదు. ఎందుకంటే తెల్లారితే ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి. ఆ తతంగం జరిగితే వీణ తనకు శాశ్వతంగా దూరం అయిపోతుంది కాబట్టి. ఆ ప్రియురాల్ని విడిచి ఉండలేని ఈ ప్రియుడు పని కట్టుకుని వచ్చి ఎత్తుకుపోయాడు నీ సుపుత్రుడు. ఇదివరకు కూడా ఈడు ఇలాగే రాత్రి సమయంలో వచ్చాడని నువ్వు చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. ఇదంతా చూస్తుంటే నువ్వు చెప్పింది ఖచ్చితంగా నిజమైన భాగ్యం. అయ్యో అయ్యో, ఆ రోజు నేను వీడికి ఇంటికి వచ్చాడని నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా వినలేదు. అప్పుడు అలా వచ్చాడు కనుకే ఇప్పుడు కూడా వచ్చి మనందరికీ తెలియకుండా వీళ్ళని కిడ్నాప్ చేశాడు. ఆ రోజు చెప్తే వినలేదు మీరు, మరి ఇప్పుడు ఏమంటారు? అన్నయ్య, వీళ్ళు చెప్పింది నిజమేనా? వీణ నువ్వు కిడ్నాప్ చేసావా? అయినా ఎందుకు ఇలా చేసావు అన్నయ్య? రేయ్, చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు నక్క విషయాలు వేస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ పని ఖచ్చితంగా నువ్వే చేయించుంటావు. వీరని పెళ్లి చేసుకోకుండా ఉండడానికి నిన్ను కొట్టింది నేరని నా మీద నిందలు వేసి నాటకాలాడేవు. ఇప్పుడు మళ్ళీ ఎలాగైనా ఎంగేజ్మెంట్ ఆపించడానికి వీరని కిడ్నాప్ చేయించి నాటకం ఆడుతున్నావా? రేయ్, నిన్ను వదిలిపెట్టను. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? రిషి బెడ్ మించి లేవలేని స్థితిలో ఉన్నాడు. వాడెలా వీణని కిడ్నాప్ చేస్తాడు? రిషి అంటే నీ కోపం నాకు తెలుసు. ఒకప్పుడు రిషి చేసిన పని మనసులో పెట్టుకుని
రిషి మీద ఇలా నిందలేయడం తప్పు. అవును, నీ కళ్ళ ముందే వీణని కిడ్నాప్ చేసుకొని వెళ్తుంటే నువ్వు వీణని కాపాడకుండా ఇక్కడికి వచ్చావంటే నిజంగానే నువ్వే వీణని కిడ్నాప్ చేసి తెలివిగా ఈ కిడ్నాప్ రిషి మీద వేయాలనే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది. నిజం చెప్పు, నువ్వు ఏదో ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు కదా కార్తికేయ? అయ్యో, నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఎవరు వినరేంటి? నేను చెప్పేది అర్థం చేసుకోండి. నేను తనని కిడ్నాప్ చేసిన వ్యాన్ వెనకాల చాలా దూరం వెళ్ళాను, కానీ వాళ్ళు సడన్ గా నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. నేను ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయాను. అందుకే ఈ విషయం మీకు చెప్పాలని మీ ఇంటికి వచ్చాను. నా మాట నమ్మండి ప్లీజ్. చేసిందంతా చేసి ఇప్పుడు నమ్మండి అంటే ఇక నమ్మడానికి ఎవ్వరూ లేరు. నువ్వు చెప్పింది నిజమైతే నేను చెప్పింది కూడా నిజమే. నువ్వే వీణని కిడ్నాప్ చేశావని నేనంటున్నాను. నువ్వలా మాట్లాడడానికి ఆధారాలే ఉన్నాయి. ఒకవేళ వాడికి ఆ ఉద్దేశమే ఉంటే వీణ దూరం అయినప్పుడే వాడు చేసేవాడు. కానీ నా కొడుకు సంస్కారవంతుడు. అలాంటి నీచమైన పనులు ఎప్పటికీ చేయడు. ఎవరికి తెలుసు, ముందుసారి వచ్చినప్పుడు కూడా వీణని ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికేనేమో. కావాలంటే ఆ రోజు నేను తీసిన వీడియో ఉంది, చూడండి మీ మొఖాలు మండ. ఇదంతా అబద్ధం. నేను వీరని కిడ్నాప్ చేయాలనుకోలేదు. నా మాట నమ్మండి. కళ్ళ ముందు సాక్ష్యం చూపించిన తర్వాత కూడా ఇంకా నాటకం ఆడుతున్నావా? మర్యాదగా చెప్పు, వీణని ఏం చేసావు? ఎందుకనయ్యా ఇలా చేశావు? నా మీద నీకు కక్ష ఉందని నాకు తెలుసు. తప్పు చేసి పశ్చాత్తాపడి వీణకు ఒక జీవితాన్ని ఇవ్వాలనుకుంటే ఇప్పుడు వీణను నా నుంచి దూరం చేసి ఇలా నా మీద నీకున్న పగ తీర్చుకుంటావా అన్నయ్య? రే రిషి, నువ్వు ఆగు. పార్వతి, నువ్వు చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? వీళ్ళందరి మాటల కన్నా నీ నోటి నుంచి వచ్చే మాటే నాకు ముఖ్యం. ఇంత దారుణానికి ఒడిగడతావా? ఇంత దుర్మార్గంగా ఎలా చేసావురా? నాకు మాట ఇచ్చి కూడా నువ్వు ఇలా చేసావంటే నీకు ఈ అమ్మ అన్నా ఈ అమ్మ మాట అన్న గౌరవం లేదు. అంటే అంటే నీ దృష్టిలో ఈ అమ్మ చచ్చిపోయిందన్నమాట. పార్వతి, ఆవేశపడకు. కార్తీక్ నేమనుకో, వాడు కూడా మన కొడుకే. ఆధారాలు లేకుండా మనం కార్తీక్ని అనుమానించడం కరెక్ట్ కాదు. వాడు ఈ పని చేసి ఉండడని నా నమ్మకం. మనం కార్తీక్తో గొడవ పడడం కన్నా ముందు వీణెక్కడుందో తెలుసుకోవడం ముఖ్యం. నేను పోలీసులకు కాల్ చేసి వీణెక్కడుందో తెలుసుకోమంటాను. ఓకే కార్తీక్, పరిస్థితి ఏం బాలేదు. నువ్వు డెఫినెట్గా తప్పు చేసి ఉండవు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీణని వెతికించే బాధ్యత నాది. తనని ఎవరు కిడ్నాప్ చేశారో వాణ్ణి ఖచ్చితంగా పట్టుకుంటాను. కన్న తల్లే నా మాట నమ్మనప్పుడు మీరు నమ్మకుండా ఉండడంలో తప్పేం లేదు. కానీ నేను చెప్తోంది మాత్రం నిజం. నా కళ్ళ ముందే వీరనెవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లటం నేను చూశాను. కానీ నేను కాపాడలేకపోయాను. ఆ విషయం మీకు చెప్దామని ఇక్కడికి వస్తే మీరందరూ ఏకంగా నన్నే దోషించేస్తున్నారు. చివరికి నా కన్న తల్లితో సహా. మీరందరూ ఏమనుకున్నా ఎన్ని మాట్లాడినా పర్లేదు. నాకు మీ సాయం కూడా అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటాను, వీరని కాపాడుకుంటాను.
రండి ఎస్ఐ గారు. లోక్నాథ్ గారు, మీరు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఆచూకీ ఇంకా దొరకలేదు. బట్ తప్పకుండా కనుక్కుంటాం. మీరేం టెన్షన్ పడకండి సార్. ఒకవేళ మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి, మేము తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేస్తాం. అనుమానం ఉంటే అని అడుగుతారేంటి ఎస్ఐ గారు? అనుమానం కాదు, అదే నిజం. ఆ కార్తీకే వీణని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు. పాపం అబం శోభం తెలియని పిల్ల ఏం చేస్తాడో ఏంటో. మీరు వెంటనే కార్తీక్ని అరెస్ట్ చేసి 4 తగిలిస్తే అసలు నిజం బయటికి వస్తుంది. ఎస్ఐ గారు, మాకెవరి మీద డౌట్ లేదు. మీరు మీ ఇన్వెస్టిగేషన్ చేయండి. వీలైనంత తొందరగా మా వీణ ఎక్కడుందో తెలుసుకుని మాకు అప్పగించండి. ఓకే సార్. ఒక్క నిమిషం ఎస్ఐ గారు. ఇక్కడ అందరూ నా కొడుకే వీణని కిడ్నాప్ చేశాడు అని అంటున్నారు. నా కొడుకు తప్పు చేసి ఉండడు అనే నమ్మకం నాకుంది. కానీ పరిస్థితులు నన్ను కూడా వాడిని అనుమానించేలా చేశాయి. ఇప్పుడు వాడు దోష నిర్దోష అనేది తెలియడం చాలా ముఖ్యం. తప్పు చేసింది నిజంగా నా కొడుకే అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. మీరు వెళ్ళి కార్తిక్ని అరెస్ట్ చేసి వీణని ఎక్కడ దాచాడో తెలుసుకోండి. తప్పు చేసింది నిజంగా వాడి అయితే తప్పకుండా శిక్షించండి. మా వీణని మాకు అప్పగించండి ఎస్ఐ గారు. అరెస్ట్ హిమ్. సార్, ఏమైందండి? ఎందుకు మా కార్తిక్ బాబుని అరెస్ట్ చేస్తున్నారు? ఏం తప్పు చేశారని తీసుకెళ్తున్నారు సార్? వీణా అనే అమ్మాయిని మీ వాడు కిడ్నాప్ చేశాడని మాకు కంప్లైంట్ వచ్చింది. ఎస్ఐ గారు, వీణ కిడ్నాప్ అయిన మాట నిజమే. అది నేను కళ్ళారా చూశాను. అది చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను తప్ప వీణని కిడ్నాప్ చేయలేదు సార్. నేను చెప్పేది నిజం. నా మాట నమ్మండి ప్లీజ్. మిస్టర్, అలాంటివి ఏమైనా ఉంటే స్టేషన్లో మాట్లాడుకోండి. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. మీరు కిడ్నాప్ చేశారా లేదా అనేది మేము డిసైడ్ చేస్తాం. తీసుకురండి. అయ్యా అయ్యా, మా కార్తీక్ బాబు అలాంటివాడు కాదయ్యా. వీణమ్మని మా కార్తీక్ బాబు కిడ్నాప్ చేసిండడు. మీరేదో పొరపాటు పడుంటారు. మా కార్తీక్ బాబుని అలా పెంచలేదు మా పార్వతమ్మ. ఈ విషయం ఆ అమ్మకు తెలిస్తే తట్టుకోలేదయ్యా. అసలు ఇతను అరెస్ట్ చేయమని చెప్పిందే వాళ్ళమ్మ పార్వతి గారు. ఆవిడ కంప్లైంట్ ఇవ్వబట్టే ఇతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మీకు మాకు ఏమైనా ఉంటే వచ్చి స్టేషన్లో మాట్లాడుకోండి. ఇప్పుడు మా పని మమ్మల్ని చేయనివ్వండి. తీసుకురండి. బాబు, నా మాట నండి బాబు. మా కార్తీక్ బాబు అలాంటోడు కాదయ్యా. అమ్మ సరస్వతమ్మ, చూసావా ఈ దారుణం? చూసావా? మన కళ్ళ ముందే కార్తీక్ బాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అది చూసి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. ఏదో ఒకటి చేయి తల్లి, మన కార్తీక్ బాబుని కాపాడు తల్లి. నేనిప్పుడేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను శాంతమ్మ. నేను ఈ విషయంలో బయటికి వస్తే ఖచ్చితంగా నేను ఇక్కడున్నానని ఆయనకి తెలిసిపోతుంది. కార్తీక్ తప్పు చేసుండడు. పార్వతే కార్తీక్ మీద కంప్లైంట్ ఇచ్చింది అంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. కార్తీక్ ఏమీ కాదు. వీణని ఎవరు కిడ్నాప్ చేసుంటారో నాకు బాగా తెలుసు. అన్ని నిజాలు త్వరలోనే బయటకొస్తాయి. నువ్వేం కంగారు పడుకు శాంతమ్మా. పాపం ఆడపిల్ల. ఆ రౌడీలా పిల్ల మీద ఏదైనా అఘాయిత్యం చేస్తే పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావటం లేదు తల్లి. నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి శాంతమ్మా. కార్తీక్ బాబు వేణమ్మని కాపాడడానికి నేనేం చేయడానికైనా సిద్ధం. చెప్పు తల్లి. అత్తయ్య, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒక తల్లిగా మీ మనసు ఎంత తల్లడిల్లిపోతుందో అర్థమవుతుంది. జరిగిన దానికి బాధపడ్డం కన్నా ఇప్పుడు జరగాల్సిందేంటో ఆలోచించాలి అత్తయ్య.
నాకెందుకో కార్తీక్ ఇలా చేసుండడు అనిపిస్తుంది. దీని వెనక ఏదో కుట్రుందేమో అని నా అనుమానం. అసలు వీణని కిడ్నాప్ చేయాల్సిన అవసరం కార్తీక్ లేదత్తయ్య. ఇదంతా ఎవరు చేస్తున్న కుట్రలా అనిపిస్తుంది. అందరూ కార్తీక్ తప్పు చేశాడని నిందిస్తుంటే నా మనసు ఎంత బాధపడిందో నాకు మాత్రమే తెలుసు వేద. కొడుకు తప్పు చేశాడని చెప్పి జైలుకి పంపించే దుస్థితి ఏ తల్లికి రాకూడదు. అలాంటిది నా బిడ్డ తప్పు చేశాడు అని ఏ నోటితో చెప్పి వాణ్ణి జైలుకి పంపించిన దౌర్భాగ్యరాలనమ్మా నేను. ప్రేమ మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది అంటారు. వీణ దూరం అయిపోతుందని కార్తీక్ ఇలాంటి పని చేస్తాడని నేను అస్సలు అనుకోలేదమ్మా. నా బిడ్డ నాకు మాటిచ్చి మాట తప్పుతాడని నేను అస్సలు ఊహించలేదు. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కార్తీక్ని కనుక్కుంటే నిజం తెలుస్తుంది. తను చెప్పినట్టు ఎవరో వీణని కిడ్నాప్ చేశారని చెప్తున్నాడు కదా. తను చెప్పేదాన్ని బట్టి ఎవరై ఉంటారో మనకి తెలియచ్చు కదా. మనం కార్తీక్ని కలిసి అడిగితే అసలు నిజం తెలియచ్చు. వాడు పదే పదే నేను చెయ్యలేదు అని చెప్తున్నా ఆవేశంతో అందరి ముందు నేనే నా కొడుకు తప్పు చేసినట్టు మాట్లాడాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నేనెంత తప్పు చేశానో అనిపిస్తోంది. ఆయన కూడా కార్తీక్ తప్పు చేయలేదని నమ్ముతున్నారు. మరి ఈ విషయం ఇంట్లో చెప్పి వెళ్దామా? ఇప్పుడు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. ఒక్క మావయ్య నమ్మితే సరిపోదు, ఈ ఇంట్లో అందరూ నమ్మాలి. ముందు మనం వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. లేదంటే కొడుక్కి సపోర్ట్ చేస్తున్నారని మళ్ళీ మీ మీద నింద వేస్తారు. పదండి అత్తయ్య వెళ్దాం. మర్యాదగా వీణను ఎక్కడ దాచావో చెప్పు. చెప్తావా లేదా? మీరు నన్ను ఎంత కొట్టినా ఎంత టార్చర్ చేసినా నాకు సమాధానం తెలియదు సార్. నేను వీణని కిడ్నాప్ చేయలేదు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాము. ఇలా చూడు, నీ చేత ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు. కార్తీక్, కార్తీక్, అయ్యో వాడిని కొట్టకండి. ప్లీజ్ ఎస్ఐ గారు, వాడిని వదిలేయండి. కొట్టకుండా మర్యాదగా అడిగితే నిజం ఎలా చెప్తాడమ్మా? నిజం తెలియాలంటే కొట్టక తప్పదు. ఎంత కొట్టినా వాడి నోటి నుంచి నిజం బయటికి రావడం లేదు. చూస్తుంటే మరీ కరుడు కట్టిన నేరస్తుడిలాగా ఉన్నాడు. ఇలాంటి వాడిని కొట్టకుండా నిజం బయటికి చెప్పించలేమమ్మా. ప్లీజ్ ఎస్ఐ గారు, అలా మాట్లాడకండి. కార్తీక్ ఏ తప్పు చేయలేదు. తనకి వీణ కిడ్నాప్కి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి కార్తీక్ని వదిలేయండి. నిన్న ఆవిడే వచ్చి అరెస్ట్ చేయమని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కాదని అంటున్నారు. మీ వరకు మీరు డెసిషన్స్ తీసుకుంటే మా అనుమానాలు ఎవరు తీరుస్తారు? వీణ కిడ్నాప్ అయిన విషయం నిజం. అది కార్తీక్ చేశాడా లేక ఇంకెవరైనా చేశారా అనేది మేం కనబెడతాం. ఎంక్వైరీలో వీడు నిర్దోషి అని తెలిస్తే మేమప్పుడు రిలీజ్ చేసేస్తాం. అంతవరకు మా డ్యూటీని మమ్మల్ని చేయనివ్వండి. మేము తనతో మాట్లాడి అసలు ఏమైందో తెలుసుకుంటాం. మాకొక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ ఎస్ఐ గారు. సరే, మీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. నిజం చెప్పేస్తే ఓకే, లేకపోతే ఆ తర్వాత మా స్టైల్లో మేము చెప్పిస్తాం. తొందరగా మాట్లాడి వెళ్ళండి. రండి. కార్తీక్, నన్ను క్షమించరా. నేనే నీ పరిస్థితికి తీసుకొచ్చాను. నువ్వు ఎంత చెప్తున్నా వినకుండా అందరిలో నిన్ను అనుమానించి తప్పు చేశాను. అందరి ముందు దోషించేసి ఇక్కడి వరకు తీసుకొచ్చాను. కార్తీక్, కార్తీక్, నువ్వెందుకు రేలా దెబ్బలు తింటున్నావు? అసలు నీ మనసులో ఏముందో చెప్పరా. నువ్వు అసలు ఈ పని చేసావా లేదా? ఎంత చెప్తున్నా నా మీద నీకు నమ్మకం లేదా? ఇంతకు ముందు జరిగిన గొడవల్లో కూడా
నా తమ్ముడు అన్న భావనలోనే వాడిని కంట్రోల్ చేయడానికి కొట్టాను తప్ప వాడిని ఏదో చేద్దామని ఎప్పుడూ అనుకోలేదమ్మా. ఎప్పుడైతే నేను నీకు మాటిచ్చానో అప్పుడే మారిపోయానమ్మా. నేను వీణని కిడ్నాప్ చేయలేదమ్మా. తను కిడ్నాప్ అయిందన్న విషయం మీకు చెప్పాలని వచ్చాను. విన్నారా అత్తయ్య? తన మాటల్లో కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తుంది. కార్తీక్ చెప్తుందంతా నిజమని నాకు అనిపిస్తుంది. నాకెందుకో కార్తీక్ వీణని కిడ్నాప్ చేశాడని అనిపించట్లేదు అత్తయ్య. మరిప్పుడేం చేద్దాం వేద? మన నమ్మకం ఇప్పుడు కార్తీక్ ని బయటికి తీసుకురాలేదు. ఏదో ఒక ఆధారం ఉంటే తప్ప కార్తీక్ ని వదిలిపెట్టేలా లేరు. కార్తీక్ నిర్దోషి అని నిరూపించే ఆధారం మన దగ్గర ఏముంది? మేడం, మీకిచ్చిన 5 నిమిషాల టైం అయిపోయింది. నాకు తెలుసు వాడు నిజం చెప్పడు. వాడి చేత ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. మీరు బయలుదేరండి, నాకు చాలా పనుంది. ప్లీజ్ సార్, వాడు అమాయకుడు. వాడిని వదిలేయండి. నా బిడ్డ అలాంటి వాడు కాదు. వాడే తప్పు చేసి ఉండడు. అందరి ముందేమో తప్పు చేసిన వాడు కొడుకైనా సరే శిక్షించాలి అంటారు. ఇప్పుడు ఇక్కడికొచ్చి అమాయకుడు వాడికి ఏం తెలీదు అంటున్నారు. మా పోలీసులంటే మీకంత జోక్గా కనిపిస్తున్నారా? మీకు నచ్చినప్పుడు తీసుకెళ్ళు, నచ్చినప్పుడు వదిలిపెట్టు అని చెప్తున్నారు. అసలు మీరు వచ్చిన విషయం లోక్నాథ్ గారికి చెప్పమంటారా? అక్కర్లేదు, థ్యాంక్స్. మేం వెళ్తాం. కానీ వీణని కిడ్నాప్ చేసిందెవరో త్వరలోనే తెలుస్తుంది. అది కార్తీక్ మాత్రం పక్కా అయ్యుండడు. ఆ విషయం మీకు కూడా తెలుస్తుంది. రెండతీయ వెళ్దాం. కార్తీక్, దాన్ని ఈ రాత్రికే చంపేయండి. ఈ మ్యాటర్ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి.